క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మా మంచి మాస్టారు మళ్ళీ మీరే కావాలి. పిల్లలతో అనుబంధాన్ని పెంచుకున్న గురుబ్రహ్మలు, వారికి వృత్తే దైవం, పాఠశాల దేవాలయం. ఆప్యాయతను పంచుతూ విద్యార్థుల మనసు గెలిచారు. అందుకే బదిలీలపై వెళ్తుంటే చిన్నారులు కన్నీరు మున్నూరు చాలా మంది ఉపాధ్యాయులు అంటే యాక్చువల్ గా అందుకనే పాఠశాలను పూల తోటగాను, విద్యార్థుల్ని పూల మొక్కలుగాను, ఉపాధ్యాయుని తోటమాలిగాను వర్ణించడం జరిగింది. పాఠశాల అనే పూల తోటలో విద్యార్థులనే పూల మొక్కలు ఏపుగా పెరిగి మంచి పరిమళమైనటువంటి పౌరసత్వాన్ని ప్రపంచానికి అందించాలంటే ఉపాధ్యాయుడైనటువంటి తోటమాలి ఎరువు అనేటువంటి వినయం, విధేయత, క్రమశిక్షణను ఆ విద్యార్థికి వేయాలి. అప్పుడు ఆ పూల మొక్క అనేటువంటి విద్యార్థి ఏపుగా పెరిగి ప్రపంచానికి మంచి పరిమళం అందిస్తాడు. తర్వాత అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. అంటే చాలామంది కొంతమంది ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేస్తారు, వాళ్ళందరికీ వందనాలు. నిజంగా ఎందుకనంటే వాళ్ళ వల్లనే అంటే ఎవరు ఏమి కావాలన్నా సమాజంలో భవిష్యత్తులో ఎవరు ఏ రంగంలోకి వెళ్ళాలన్నా కానీ అక్కడ తయారు చేసేది మాత్రం గురువే. ఆ ఉపాధ్యాయుని స్థానం అటువంటిది. కాబట్టి ఉపాధ్యాయులారా దయచేసి చిత్తశుద్ధితో పనిచేయండి. కొంతమంది అంటే 100% చాలామంది పనిచేస్తూ ఉన్నారు, కొంతమంది చేయట్లేనటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి పనిచేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే కబీర్ దాస్ అంటాడు, గురు గోవింద్ దోవు కడే కాకేలాగోపై బలిహారి గురువు ఆపనే గురు గోవింద్ దియో బతాయి అంటాడు. అంటే గురువు దైవం నాకు ఒకేసారి అగుపించినట్లయితే ముందు నేను గురువుకు నమస్కరిస్తా. ఎందుకనంటే ఆ దైవాన్ని చూపించింది గురువే కనుక ముందు గురువుకు నమస్కరిస్తా, ఆ తర్వాతనే దైవానికి నమస్కరిస్తా అని చెప్పేసి కబీర్ దాస్ అంటాడు. కాబట్టి గురువుకు ఉన్నటువంటి ప్రాధాన్యం అటువంటిది. అందుకని చాలా మంది పిల్లలు ఇప్పుడు ఒకవేళ ట్రాన్స్ఫర్ అవుతుంటే కానీ, తర్వాత బదిలీలపై వెళ్తా ఉంటే కానీ, లేకపోతే రిటైర్ అవుతా కానీ పిల్లలు ఆ టీచర్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి అభిమానాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే నేను కూడా టీచర్గా పనిచేసి వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజీలు ఇవన్నీ కూడా చేసి వచ్చిన అభిమానం వేరే ఉంటుంది. నిజంగా దాన్ని వెలగట్టి పిల్లల జీవితాల్లో నవోదయం చిన్నారులకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం తూంకుంట ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడు గౌతమ్ కుమార్ విద్యార్థులతో పాటు గ్రామస్తుల ఆదరాభిమానాలను పొందిండట. పాఠశాలకు ఆయన 2013లో వెళ్ళినప్పుడు 16 మంది విద్యార్థులే ఉండేవారు. ఇంటింటికి తిరిగి పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ తనదని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. పాఠశాలలో సెల్ ఫోన్లపై నిషేధం విధించిందట. ప్రార్థనకు ముందే ప్రతిరోజు విద్యార్థులతో ఒక్కో ప్రక్రియ చేయించేవారు. ఇక ఎక్కాలు, మరో రోజు ఆంగ్లము, ఇట్లా రకరకాలుగా కొంతమంది ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో చేస్తూ ఉంటారు. చాలామంది అంటే మనకు అంటే మా గురువులు ఉండే అక్కడ చంద్రారెడ్డి సార్ కానీ, లేకపోతే ఆంజనేయుడు సార్ కానీ చాలామంది అంటే వాళ్ళందరి ఆశీర్వాదం వల్లనే మనం ఇక్కడ ముందుకొచ్చి నిలబడగలిగినాం, తర్వాత మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి గురువులు అనేటువంటి వాళ్ళు, ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు ఒక ఉన్నతమైన గురువు చేయబట్టి ఎంతమంది 100 మందికి పైగా విద్యార్థులు గురుకులాలు, నవోదయ పాఠశాలలు ప్రవేశాలు పొందినంటే ఎంత గ్రేట్ అక్కడ. కాబట్టి ఉపాధ్యాయులు మీకు అందరికీ వందనం. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.